అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇద్దరే టాలీవుడ్ లో అగ్ర తాంబూలం అందుకుంటున్న అగ్ర నటులు. రాజకీయాల్లోనూ ఎవరి దారిలో వాళ్ళు రాణించారు. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధం మొదలైంది. ఇదేమి మాటకి మాటల కాదు, విమర్శకి ప్రతి విమర్శ కాదు, కౌంటర్ కి పొలిటికల్ ఎన్కౌంటర్ అనే కాన్సెప్ట్ కాదు. ఎవరో జ్వాలని రగిలించారు అన్నట్టుగా అసెంబ్లీలో అంటుకున్న మంట మరి ఆ మంట తాటాకు మంటలా టప్పున చల్లారుతుందా, లేక ఇండస్ట్రీలో ఇద్దరి మధ్య గ్యాప్ పెంచుతుందా? ఒకరు స్వయానా సీఎం కు బామ్మర్ది, అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గాడిని, మరొకరు స్వయానా డిప్యూటీ సీఎం కు అన్నయ్య. ఇందులో చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్న కూటమికి మద్దతుగానే ఉన్న హీరో. ఇటు సినీ ఇండస్ట్రీ పరంగానూ ఎంతో సఖ్యతతో ఉన్న కుటుంబాలు. అలాంటి అగ్రతారల మధ్య వృత్తిపరంగా పోటీ తప్ప వ్యక్తిగతంగా పోటీ లేదు. మంచి చెడుల్లోనూ ఒకరికొకరు చేదోడు వాదోడు. అలాంటి ఇద్దరు స్టార్స్ మధ్య అసెంబ్లీ సాక్షిగా రగిలిన వివాదం ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళింది. ఎవరు ఏ సందర్భంలో హర్ట్ అయ్యారు గాని అసెంబ్లీ సాక్షిగా బాలయ్య మాత్రం హర్ట్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన మాటల్లో, ఆయన హావభావాల్లో, ఆయన చూపుల్లో. 3 ఏళ్ల కిందట అప్పటి సీఎం జగన్ ను టాలీవుడ్ పెద్దలు కలిస్తే చిరంజీవికి జరిగిన అవమానాన్ని మరోసారి గుర్తు చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు, అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. ఇక్కడ కామినేని చెప్పిన దాంట్లో కొన్ని మాటలు బాలకృష్ణకు రుచించలేదు. కామినేని వ్యాఖ్యలతో విభేదించిన బాలకృష్ణ ఈ అంశంలో చాలా సీరియస్ అయిపోయారు. చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగివచ్చారన్న మాటలను తప్పుపట్టారు. కామినేని ఉదాహరణ సరికాదన్న బాలయ్య చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగివచ్చారన్నది అబద్ధమన్నారు. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గాడిని, చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఎవడు అడిగాడు? గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. ఎవరూ జగన్ ను గట్టిగా నిలదీయలేదు అన్నది బాలకృష్ణ పాయింట్. కాకుంటే ఇక్కడ ఎవరు అనకుండా ఎవడు అన్న పదం వాడడం, అది కూడా కాస్త వ్యంగ్యంగా మాట్లాడినట్లుగా మెగాస్టార్ చిరంజీవి కనిపించడం, వెంటనే ప్రెస్ నోట్ ద్వారా ఆ రోజు ఏం జరిగిందో వివరించడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడ బాలకృష్ణన్న మాటలను చిరంజీవి కోట్ చేస్తూ తన చొరవతోనే మీ సినిమా వీరసింహారెడ్డి టికెట్ రేటు పెరిగిందంటూ టిట్ ఫర్ టాట్లా చురక అంటించారు. అయితే ఇక్కడ మరో విషయం, బాలకృష్ణ హర్ట్ అయింది కామినేని మాటలకా లేక కూటమి ప్రభుత్వంలో కూడా తనకు అవమానం జరుగుతోందని గుర్తు చేయడానికా అన్న అంశంపైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ మధ్య ఎఫ్డీసీ సమావేశం జాబితాలో బాలకృష్ణ పేరును 9వ నెంబర్లో రాశారు. అది బాలయ్యకు నచ్చలేదు. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించడం వెనుక బాలయ్య ఉద్దేశం ఏమై ఉంటుందా అన్న చర్చ కూటమి సర్కారులోనూ జరుగుతోంది. నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడి వేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ మాటలు, వెంటనే చిరంజీవి రియాక్ట్ అవ్వడం చూస్తుంటే ఇష్యూ మాత్రం సీరియస్ గానే ఉంది. ఎందుకంటే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, తెలుగుదేశంతో జనసేన భాగస్వామ్యం, కూటమి ప్రభుత్వం. ఈ సున్నితమైన వ్యవహారంలో బాలకృష్ణ మాటలు కలకలం రేపాయి.
ఈ వ్యవహారం కూటమి సర్కారులో కొత్త కలవరం పుట్టించింది. ఇప్పటికే పలు సందర్భాల్లో జనసేన వర్సెస్ టీడీపీ ఎపిసోడ్ అసెంబ్లీ సాక్షిగానే అగ్గి పుట్టించింది. ఇదే అదునుగా వైసీపీ మరింత రెచ్చిపోయి విమర్శల వాన కురిపిస్తోంది. ఇప్పుడు కాగల కార్యం బాలయ్యే తీర్చినట్లుగా వైసీపీ నేతలు కూటమి సర్కారులోని లుకలుకలను క్యాష్ చేసుకుని రెచ్చిపోయే అవకాశం ఉంది. మరి జనసేన టీడీపీ అగ్రనేతలు ఈ వివాదానికి ఎలా తెరవేస్తారన్నది చూడాలి.